విజయవాడ వెస్ట్ సీటు విషయంలో పవన్ కళ్యాణ్ కు సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ ఎదురు తిరిగారు. విజయవాడ వెస్ట్ లో రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించారు. విజయవాడ వెస్ట్ సీట్ పై కొద్ది రోజులుగా రగడ నడుస్తోంది. ఈ పంచాయతీ తాజాగా పవన్ దగ్గరకు చేరింది. వెస్ట్ సీట్ జనసేనకే ఇవ్వాలని పవన్ ను కోరారు పోతిన మహేష్. అయితే టికెట్ ఇచ్చేది లేదని పవన్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. పొత్తులో భాగంగా సీటును త్యాగం చేయాల్సిందేనని పోతిన మహేష్ కు పవన్ చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ తనకు న్యాయం చేయాలని పట్టుబట్టగా కుదరదని తేల్చేశారు. దీంతో రెబల్ గా బరిలోకి దిగాలని పోతిన మహేష్ నిర్ణయించారు. గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పవన్ కు పోతిన మహేష్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ విజయవాడ నుంచి అందిస్తారు. సురేందర్, చూస్తూ ఉన్న తొలి నుంచి కూడా తాను నియోజకవర్గం కోసం మొదటి నుంచి కష్టపడుతున్నాను, తనకి ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని చెప్పారు పోతిన మహేష్. అయినా సరే ఆయన ప్రయత్నాలు ఏది ఫలించినట్లుగా కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన రెబల్ గా బరిలోకి దిగుతానంటున్నారు. ఎట్లాంటి స్పందన కనిపిస్తోంది జనసేన కార్యకర్తల్లోనూ? ఎందుకంటే చాలా ప్లేసెస్ లో కూడా స్థానికతకే ప్రాధాన్యతనివ్వాలి, తొలి నుంచి కష్టపడుతున్నా అన్న వివాదం వచ్చింది కాబట్టి వాళ్ళ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎట్లాంటి స్పందన వినిపిస్తోంది? అనుశ్రీ, వెస్ట్ టికెట్ పంచాయతీ అయితే పవన్ కళ్యాణ్కి చేరింది. పోతిన మహేష్ నిన్న పిలిచిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించాల్సి వస్తుంది, త్యాగం చేయాలంటూ చెప్పారు. పోతిన మహేష్ చాలా స్పష్టంగా సీటు నాకు కేటాయించాల్సిందంటూ పట్టుబట్టారు. లేదు, మనం పొత్తులోకి వెళ్ళాము, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావాలి కాబట్టి నీలాంటి కార్యకర్తలు త్యాగం చేయాలంటే పోతిన మహేష్ చాలా క్లారిటీగా చెప్పాడు. ఇప్పుడు 10 ఏళ్ల బట్టి పార్టీని బతికిస్తున్నాము, పార్టీతో నడుస్తున్నాము. ఈరోజు టికెట్ల విషయానికి వచ్చేటప్పటికి పొత్తులో బీజేపీకి ఇస్తామంటే సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలంటూ ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే కనుక పవన్ కళ్యాణ్ ఫోటోతోటి గాజు గుర్తుతో సంబంధించి ఆయన ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటూ కూడా చాలా స్పష్టం చేశారు. ఇప్పటికే పోతిన మహేష్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర క్యాడర్ అంతా కూడా మహేష్ వెనకాల నిలబడతామని చెప్పిన పరిస్థితి. ఈ రోజుకి దాదాపు 7 రోజులు బట్టి మహేష్ నిరసన అయితే తెలియజేస్తున్నారు. జనసేన టికెట్ ఖచ్చితంగా పోతిన మహేష్కి ఇవ్వాలంటూ ఇటు పోతిన మహేష్తో పాటు జనసేన కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక్క రోజే దాదాపు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని టెంపుల్స్లో కూడా వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్కి మనసు మారాలి, ఖచ్చితంగా జనసేనకి టికెట్ పోతిన మహేష్కి ఇవ్వాలంటూ వాళ్ళంతా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ పోతిన మహేష్తో పాటు ఇతర నేతలందరినీ కూడా, అంటే ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ పిలిచారు. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది, మీరంతా త్యాగాలకు సిద్ధపడాలని చెప్తున్న పరిస్థితి. మేమే త్యాగాలు చేయాలా, మరి మీరేం చేస్తారంటూ కూడా ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. ఇప్పటికే వరకు వీర విధేయుడిగా, అంటే పవన్ కళ్యాణ్కి వీర విధేయుడిగా ఉన్న పోతిన మహేష్ కూడా ఖచ్చితంగా టికెట్ నాకు కావాలి, లేకపోతే నేను రెబల్గా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటే చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కూటమిలో ఎప్పుడైతే పశ్చిమ సీటు బీజేపీకి ఇస్తామని చెప్పారో అప్పటి నుంచి కూడా జనసేన కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు అయితే పెరుగుతున్నాయని చెప్పొచ్చు. పూర్తిగా జనసేన మీద నిరసనలు తెలియజేస్తున్నారు. అధిష్టానం మీదే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూసాము. ఖచ్చితంగా పోతిన మహేష్కి టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా బరిలో నిలిచి తీరుతాము, ఇండిపెండెంట్గా నిలబెట్టుకుంటామని కూడా చెప్పారు. ఇప్పటికే నగరాల ఆత్మీయ సమావేశం పెట్టారు, కాపుల ఆత్మీయ సమావేశం పెట్టారు, బీసీ కులాలకు సంబంధించిన చాలామంది ఆత్మీయ సమావేశాలు పెట్టి పోతిన మహేష్కి టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే గెలిచే టికెట్లు ఉన్నాయో ఆ గెలిచే టికెట్ను కావాలని బీజేపీకి ఇస్తున్నారు. ఇప్పటివరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారంటూ వాళ్ళంతా పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు పోతిన మహేష్ కూడా పవన్ కళ్యాణ్కే సూటిగా చెప్పారు, ఖచ్చితంగా టికెట్ నాకు ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటాను, ఎన్ని చెప్పినా కానీ నేను అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానంటూ ఆయన అయితే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేందర్.